ఆంధ్రప్రదేశ్లో సంచలనం కలిగించిన విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో గత నెల 26వ తారీఖు జరిగిన ఒక ఘటనని విజయవాడ పోలీసులు ఎట్టకేలకు తేల్చారు. ప్రధాన నిందితుడు ఎవరైతే సౌరవ్ బగ్గి ఉన్నారో అతన్ని కోల్కతా నుంచి తీసుకొని వచ్చి విజయవాడ ముందు ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం అయితే చేశారు. 3 టీములు దీనికోసం చాలా గట్టిగా పనిచేశాయి. నిజంగా ఈ వ్యవహారం 26వ తారీఖు జరిగినా 27, 28 తెలియకపోవడం, 28 రాత్రి బాధితురాలు రెట్టిచింతల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిన పరిస్థితి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వెంటనే అక్కడ పోలీస్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. ఒక రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. తర్వాత వెంటనే విజయవాడ పోలీసులకి ఇక్కడ ఇంటిమేషన్ ఇచ్చారు. సిఐ రమణ ఇక్కడ జేఆర్పీఎఫ్లో పనిచేస్తున్న రమణ తన టీంతో 3 టీములతో 3 బృందాలుగా వెళ్ళిన తర్వాత కలకత్తాలో ఈ వ్యక్తి అక్కడ ఉన్నాడని తెలుసుకున్న తర్వాత వెంటనే అక్కడి నుంచి ఇప్పుడు తీసుకుని వచ్చి మీడియా ముందు ప్రవేశపెట్టిన పరిస్థితి అయితే ఉంది. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది అనే అంశం మీద, ఎందుకు బాధితురాలు 2 రోజులు ఎందుకు చెప్పలేకపోయింది అనే అంశాల మీద సిఐ రమణ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రమణ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు. ఏంటి ఈ కేసుని ఎలా చేయగలిగారు? నిందితుడు ట్రైన్లో జరిగిన రేపు మొత్తం భారతదేశం మొత్తం ఒక్కసారిగా అలర్ట్ అయింది. ఇటువంటి సంచలనాత్మకమైన కేసుని 2 రోజుల్లోనే చేయగలిగిన పరిస్థితి ఎలా వచ్చింది? ఎక్కడ సక్సెస్ అయ్యారు? సార్, ఈ కేసు మనకి 26వ తారీఖు నైట్, అంటే ఇంటర్వ్యూనింగ్ నైట్ 26 అండ్ 27 ఆ రోజు 4:30కి విశాఖపట్నంలో కపుల్స్ జనరల్ టికెట్స్ తీసుకుని వాళ్ళ యొక్క సొంత ఊరికి సొంత పనుల నిమిత్తం వెళ్ళటానికి ఈవినింగ్ 4:30కి బోర్డింగ్ అవ్వడం జరిగింది. సో బోర్డింగ్ అయిన తర్వాత జనరల్ బోగీలో హెవీ రష్ ఉండటం వల్ల ఈ కపుల్స్ ఇద్దరు కూడా ఎక్కడ కూర్చోవాలో తెలియక బాత్రూమ్ దగ్గర కూర్చోవడం జరిగింది. ఆ బాత్రూము వెరీ నియరెస్ట్ ది కంబైండ్ అండ్ HA1కి పక్క బోగీనే. ఆ పక్క బోగీలో ఉన్న వాళ్ళు కూర్చుని రాజమండ్రి వరకు వచ్చిన తర్వాత, రాజమండ్రి దాటిన తర్వాత H1 బోగీ నుంచి ఒక బెడ్రోల్ అటెండర్ డోరు అన్ని ఓపెన్ చేసి వీళ్ళు కూర్చున్న దగ్గరికి వచ్చి వీళ్ళతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం పెంచుకున్న తర్వాత ఎవరైతే విక్టిమ్ హస్బెండ్ ఉన్నాడో అతను IPL మ్యాచ్ సెల్ ఫోన్లో చూడటం జరిగింది. సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఇతను సౌరవ్ బగ్గి అన్న అతను ఎవరైతే ఈ కేసులో ముద్దాయిగా ఉన్నాడో అతను విక్టిమ్ యొక్క హస్బెండ్తో ఇంటిమేసీ పెంచుకుని నేను ఈ భోగికి అందరికీ నేను ఇన్ఛార్జిని, సో మీరు ఇక్కడ లేడీస్ కూర్చోవడం బాగోదు, ఈ అమ్మాయిని నా దగ్గరికి పంపిస్తే నేను ఒక సీటు అరేంజ్ చేస్తానని చెప్పి నమ్మబలకటం జరిగింది. సో నమ్మిన తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే హస్బెండ్ ఉన్నాడో, సరే నేను ఇక్కడ కూర్చుంటాను, బ్యాగ్లు అవి ఉన్నాయి కదా, బ్యాగుల దగ్గర నేను కూర్చుంటాను, నువ్వు వెళ్ళి ఆ సీటు దగ్గర కూర్చో అని చెప్పేసి అతను పంపించడం జరిగింది. అతను పంపించిన తర్వాత ఇతను తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయిని ఇతనికి కేటాయించిన ఎవరికైతే బెడ్రోలర్కి ఎవరికైతే అటెండెంట్కి ఒక క్యాబిన్ ఇస్తారు. అందులో ఈ క్లాత్స్ ఏవైతే బెడ్షీట్లు అన్నీ ఉంటాయి. సో అందులో వీటిని కూర్చోబెట్టి డోర్ లాక్ చేసి ఆవిడ మీద ఈ జరిగిన తర్వాత వాళ్ళు విజయవాడ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇలా రేప్ చేశారు, నా మీద ఇలా రేప్ జరిగిందని చెప్పేసి వాళ్ళు గుంటూరు వెళ్ళిపోయారు. అదే రోజు గుంటూరు వెళ్ళిపోయారు. కానీ 26 రాత్రి జరిగింది, గుంటూరు వెళ్ళిపోయారు. గుంటూరు దిగిన తర్వాత 28 రాత్రి రెట్టిచింతలో ఎందుకు కంప్లైంట్ చేశారు? ఎందుకు 2 రోజులు గ్యాప్ ఎందుకు వచ్చింది? అదే అక్కడ ఏం జరిగిందంటే సార్, ఎవరైతే విక్టిమ్ ఉందో ఆ విక్టిమ్ భయపడి తను చెప్తే ఏం గొడవలు అవుతాయో, చెప్తే ఏమవుతుందో, చెప్పకపోతే ఏమవుతుందో అనే ఒక సందిగ్ధంలో ఆవిడ మానసిక సంఘర్షణకు లోనయ్యి ఆవిడ ఇంటికెళ్ళిన తర్వాత కూడా ముభావంగా ఉండటం, సరిగ్గా భోజనం చేయకపోవటం గమనించిన భర్త ఏం జరిగింది, ట్రైన్లో ఏమన్నా జరిగిందా ఏంటని ఒకటికి రెండు సార్లు ఆవిడని అడిగిన తర్వాత ఆవిడ ఒకేసారి ఓపెన్ అవ్వటం జరిగింది. అది కూడా 28వ తారీఖు ఈ మధ్యాహ్నం దాటిన తర్వాత భోజనం చేయకపోతే భోజనం ఎందుకు చేయట్లేదు, ఏం జరిగిందని గట్టిగా అడిగితే అప్పుడు ఆవిడ ఈ విధంగా నాకు ట్రైన్లో ఇలా జరిగింది, మీరు వెళ్ళి నన్ను అక్కడ కూర్చోమన్నారు, ఆ కూర్చున్న తర్వాత అతను తీసుకెళ్ళి నన్ను క్యాబిన్లో పెట్టి చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళ ఆ హస్బెండ్ని తీసుకుని రెంటచింతల పోలీస్ స్టేషన్, వాళ్ళకి జ్యూరిడిక్షన్ అక్కడ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి రెంటచింతల పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే రెంటచింతల ఎస్ఐ గారు కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఆ మరుసటి రోజు నాకు ఇంటిమేట్ చేయడం జరిగింది. ఇంటిమేట్ చేసి ఎవరైతే విక్టిమ్ ఉన్నారో విక్టిమ్ని మెడికల్ టెస్టులకు పంపించి నిన్న మనకి ఆ కేసు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది.
వెంటనే మనకు వచ్చిన వెంటనే మనం కేసు రిజిస్టర్ చేసి మనం 3 బృందాలుగా ఏర్పడి మనకి ఎప్పుడైతే మనకి రిజిస్టర్ పోస్ట్ వచ్చి మనకి ట్రాన్స్ఫర్ వచ్చిందో ఇమీడియట్గా 3 బృందాలు మనం ఆల్రెడీ ఇప్పటికే 3 బృందాలు మీరు వెళ్ళి కలకత్తాగా వెళ్ళడం, తర్వాత ఈ లియోటెక్ వాళ్ళకి సంబంధించిన వ్యవహారాల్లో అతనే. అయితే ఎవరైతే ఈ బగ్గీ ఉన్నాడో సౌరవ్ బగ్గీ, ఈ సౌరవ్ బగ్గీ గతంలో ఏమన్నా నేర చరిత్ర ఏమన్నా ఉన్నిందా సార్? అది ఏమన్నా మీకు అది ఇప్పుడు మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము మళ్ళీ ఎంక్వైరీ చేస్తాం సార్. ఎంక్వైరీ చేసి ఇటువంటి బెడ్ రోలర్స్ ఎవరైతే ఈ విధంగా దీన్ని ఆపర్చునిటీగా చేసుకుని దీన్ని ఈ విధంగా చేశాడో, గతంలో ఇతను వేరే కంపెనీలో కూడా చేశాడు. ఒక 8 ఇయర్స్ నుంచి చేస్తున్నాడు. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఈ కంపెనీలో పనిచేస్తున్నాడని మనకు వచ్చిన ఇన్వెస్టిగేషన్లో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. సో దీన్ని గతంలో ఏమన్నా చేశాడా అనేదాన్ని ఇంకా ఎంక్వైరీలో మేము దీన్ని బాగా తరువుగా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మా ఆఫీసర్స్ అందరూ కూడా మా డిఐజీ సార్, మా డీజీ సారు, మా డిఐజీ సారు, మా ఎస్పీ గారు దీని మీద చాలా సెన్సేషనల్గా కేసు కాబట్టి ఇమీడియట్గా మమ్మల్ని దీన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అతన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పేసి మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మీద యుద్ధ ప్రాతిపదికన వార్ ఫుట్ మీద మేము ఇమీడియట్గా అతన్ని ఏం కేసు కట్టారు సార్? ఇప్పుడు ఏంటి ఫర్దర్‌గా బిఎన్ఎస్ కడుతున్నారు? తర్వాత 64 బిఎన్ఎస్ సార్. 64 క్లాస్ 1 బిఎన్ఎస్ కింద మేము కేసు రిజిస్టర్ జరిగింది. దీంట్లో యాజ్ పర్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం మేము అన్ని గైడ్లైన్స్, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అన్నీ కూడా ఫాలో అయ్యి దీన్ని త్వరితగతిన ట్రయల్స్కి వచ్చే విధంగా ఇమీడియట్గా ట్రయల్ జరిగే విధంగా కూడా దీన్ని చేస్తాం. రైట్ సార్. థ్యాంక్ యూ. సో ఇది చాలా క్లియర్గా చెప్తున్నారు. సంఘటన జరిగి 26వ తారీఖు 28 కంపెనీ కేసు రిజిస్టర్ అయింది. వెంటనే 1వ తారీఖు అంటే ఈరోజు ఒక 2 రోజుల్లోనే నిందితులను కూడా పట్టుకున్నాం. బిఎన్ఎస్ 64 కింద కేసు నమోదు చేశాం. ఇమీడియట్గా తదుపరి యాక్షన్కి రైల్వే పోలీసులు పెద్ద ఎత్తున తీసుకునే పరిస్థితి అయితే ఉంటుంది అని చెప్పి సిఐ చెప్తున్న పరిస్థితి. ఫోటో స్టూడియో.